హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రాగి సంగటితో జావా చేయబోతున్నామండి. ఈ సమ్మర్‌లో మనకి రాగి సంగటి గాని, రాగి జావా గాని చాలా మంచిదండి. ఒళ్ళు సుస్తిగా లేకుండా, నీరసంగా లేకుండా ఫుల్ ఎనర్జీగా ఉంటారు. రోజు ఒక గ్లాస్ ఇది తాగినారంటే పాతకాలం వంటండి ఇది. పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఇలానే చేసుకొని తాగేవాళ్ళు. అందుకే వాళ్ళు ముసలివాళ్ళైనా కూడా అంత ఎనర్జీగా ఉన్నారు. ఇప్పుడు కాలాన్ని బట్టి ఈ రాగి జావా, రాగి సంగటి అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ ఇవి చాలా మంచిదండి హెల్త్ పరంగా. ఈ రాగి జావ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి. నేనైతే తిరుపతి సైడ్ రాగి జావ చేస్తా ఉండాను. అది రైస్ వేసి చేస్తారండి తిరుపతి సైడు. అందుకే నేను అలానే చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి ఒక గ్లాస్ నిండా రేషన్ రైస్ తీసుకోవాలండి. మనకి సంగటికైనా, జావాకైనా రేషన్ రైస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడుక్కునేసి నీళ్లు వేసుకునేద్దాము. ఇందులో మనకి నీళ్ళనేది కొంచెం ఎక్కువే పడతాయండి. ఇప్పుడు మనం ఒక చెంబు వేసుకున్నాం గదా! ఈ చెంబుతో మీకు చెంబు మెజర్‌మెంట్ తెలియదంటే రైస్ కొలిసిన గ్లాస్‌తోనే చూపిస్తాను చూడండి. ఈ రైస్ కొలిసిన గ్లాస్‌తో మనకి 2:30 గ్లాసు పోసుకునేస్తే చెంబు నిండా అవుతుందండి. ఇప్పుడు మనం 2:30 గ్లాస్ వేసినాం గదా! అంటే నేను పోసుకున్న చెంబుతో ఒక చెంబు నీళ్లు 2:30 గ్లాస్ వచ్చినాయండి. ఇప్పుడు మనం మొత్తం 2 చెంబులు పోసినాం రైస్‌లో. మీకు గ్లాస్‌తో కొలిసి చూపిస్తే అర్థమవుతుందని అలా చూపించినానండి. మళ్ళీ చెంబుతోనే పోస్తా ఉన్నాను చూడండి. మొత్తం మనం ఒక 3 చెంబులు నీళ్లు వేసుకున్నాము. సంగటికి నీళ్లు కొద్దిగా ఎక్కువైనా కూడా పర్లేదండి. పిండే పడుతుంది మనకి. ఏం గాదు. తక్కువ కాకూడదు అంతేను. ఇప్పుడు ఇందులో కొద్దిగా కల్లుప్పు వేసుకునేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకునేద్దాము. హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకునేద్దామండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది స్టవ్ మీద పెట్టుకున్నాం గదా! ఇప్పుడు స్టవ్ ముట్టించుకునేసి మంటనేది మీడియంగా పెట్టుకునేసి ఇది పొంగకుండా చూసుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో పొంగినాయంటే మనకి ఎసురు కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలబెట్టేసి మళ్ళీ మూత పెట్టకుండా ఇలానే ఉడికించుకునేద్దామండి. రైస్ ఉడికేంత వరకు ఇలా గరిటెతో కలుపుతూ ఉన్నామంటే మనకి రైస్ బాగా ఉడికిపోతుంది. నీళ్ళు కూడా తగ్గుండాయి చూడండి. మనకి మెత్తగా అవ్వాలనుకుంటే ఇలా గరిటెతోనే రైస్‌ని ఇలా మ్యాష్ చేస్తా ఉన్నట్టుగా తిప్పితే మనకి రైస్ అనేది మెత్తగా అవుతుంది. మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలబెట్టుకోవాలి. చూసారు గదా! మనకి బాగా జావా లాగా అయింది చూడండి. ఇప్పుడు మనం ఇందులో రాగి పిండి వేసుకునేద్దాము. మనకి ఇందులో 1:30 గ్లాస్ రాగి పిండి పడుతుందండి. ఇప్పుడు ఒక గ్లాస్ వేసినాం గదా! దీన్ని మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ సగం గ్లాసు రాగి పిండి వేసుకునేద్దాము. ఒకవేళ మీకు ఎక్కువగా కావాలనుకుంటే నీళ్ళనేది మాత్రమే ఎక్కువ వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక 3 చెంబులు వేసినాను గదా! 3:30 గాని, 4 గాని వేసుకోవచ్చు. నీళ్ళు కొద్దిగా ఎక్కువైనా కూడా పర్లేదండి. పిండే కొంచెం ఎక్కువ పడుతుంది. నీళ్ళు తక్కువ కాకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం పిండి వేసుకునేసి అంతా ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాలు ఇలానే సగనుంచేయాలి. మనకి పిండనేది బాగా ఉడుకుతుంది. పచ్చి వాసన లేకుండా. 2 నిమిషాల తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించుకునేద్దాము. ఇలా మగ్గించుకునేస్తే సంగటి చాలా బావుంటుందండి. జావాకైనా లేదా ఇలానే సంగటి తినాలన్నా గూడా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము కొద్దిగా. ఇలా కొంచెం తీసి ప్లేట్‌లో వేసుకునేసి దీన్ని ముద్దలాగా చేసుకుందామండి. సంగటి ముద్ద చేస్తాం గదా! అలా సంగటి ముద్దలాగా చేసుకునేసి ఒక గుండంలో వేసుకునేద్దాము. ఇప్పుడు మనం చేసిన సంగటొచ్చేసి ఇద్దరు మనుషులకి, ముగ్గురు మనుషులకి సరిపోయేంత అయిందండి. సంగటి ముద్దని ఇందులో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకునేద్దాము. నా దగ్గర మట్టి పాత్ర లేదండి. అందుకే సత్తు పాత్రలో వేస్తా ఉండా. సత్తు పాత్ర కూడా చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర మట్టి పాత్ర ఉంటే అందులో అయిన చేసుకోండి. ఇప్పుడు దీని మీద క్లాత్ కప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచేద్దాము. నేనిది నైట్ టైమ్‌లో చేస్తా ఉండానండి. అంటే నైట్ 7, 8కి చేస్తా ఉండాను. పొద్దున్నే పిల్లలు స్కూలుకి పోయే సమయానికి తాగేసిపోవచ్చని చెప్పి, నాకు మిగిలిన సంగటి ఇదండి. దీన్ని కూడా పక్కన పెట్టుకునేసి, ఇప్పుడు మళ్ళా ఒక అరగంట తర్వాత మనం సంగటి ముద్దను చూద్దాము. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈ సంగటిని ఇలా కలిపేయాలండి. ఇలా మెత్తగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 కప్పులు పెరుగు వేసుకునేద్దాము. నేను ఇది ఇంట్లో తోడు పెట్టిన పెరుగే అండి. మనకి ఫ్రెష్ పెరుగైతే పొద్దున్న వరకు మనకి పులుస్తుంది గాబట్టి బాగుంటుంది. అదే కొంచెం పుల్లగా ఉండేదైతే మరి ఎక్కువగా పుల్లగా అవుతుందండి. కాబట్టి కొంచెం ఫ్రెష్ పెరుగే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక కప్పు వేసినాను గదా! ఇది రెండో కప్పండి. వేసుకునేసి దీంట్లో ఇంకొన్ని నీళ్లు వేసుకునేద్దాము. మనకి ఇది జారులాగా, జావాలాగా ఉండాలి గాబట్టి నీళ్లు గూడా కొంచెం ఎక్కువే పడతాయండి. ఒకవేళ చిక్కగా కావాలనుకుంటే మీరు చూసి వేసుకోండి. నేనైతే కొంచెం పలచగానే చేస్తా ఉండాను. ఈ కప్పుతో 1:30 కప్పు నీళ్లు వేసినానండి. పెరుగు 2 కప్పులు వేసినాను గదా! నీళ్లు 1:30 కప్పు వేసినాను. చూసారు గదా! మెత్తగా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఉప్పు వేసుకునేద్దాము. ఆల్రెడీ మనము రైస్‌లో వేసుకున్నాం గాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి ఉప్పనేది. ఇలా బాగా కలిపిన తర్వాత పైన క్లాత్ కప్పేసి మూతేసి నైట్ అంతా ఇలానే వదిలేయాలి. అప్పుడే మనకి ఇది పులుస్తుంది. పులిస్తేనే మనకి పోషకాలంతా ఎక్కువగా ఉంటాయండి. రాగి జావాకైనా, రాగి సంగటికైనా గూడా. ఇప్పుడు మనము ఇలానే వదిలేసి నైట్ అంతా పొద్దున్నే చూద్దాము. మరుసటి రోజు పొద్దున్నే అండి ఇది.
నేను మూత తీసి చూపిస్తా ఉన్నాను చూడండి. మనకి పులవను కూడా పులిచింది. పైన నీళ్ళనేది తేలుతా ఉంది చూసారు గదా! అలా తేలాలండి. మనకి పులిస్తే అట్లొస్తుంది. మరీ ఎక్కువగా పులిస్తే కూడా బావుండదండి. కాబట్టి పెరుగనేది ఫ్రెష్‌దేసుకోండి. ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని వేసుకునేద్దాము. చిన్న పిల్లలకిచ్చే పనైతే పచ్చిమిరపకాయలు వేయకుండా ఇవ్వండి. పెద్దవాళ్ళు తాగేట్టుగా అయితే పచ్చిమిరపకాయలు వేసుకొని తాగండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి ఇది. ఇలా ఒకసారి చేసుకొని తాగి చూడండి. రాగి జావా అనేది సూపర్‌గా ఉంటుంది టేస్టు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉల్లిపాయలనేది మనము అప్పటికప్పుడు కట్ చేసి వేసుకుంటేనే మనకి టేస్ట్ బావుంటుందండి. నైట్ వేసుకోకూడదు పచ్చిమిరపకాయలు గానీ, ఉల్లిపాయలు గానీ. ఇలా నేను చేసిన ఈ రాగి జావా మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. నచ్చితే గనక ఒక లైక్ చేయండి.